హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చి మన వీడియోలో ఇవి చూస్తున్నారు కదా, ఇది మనకి పిల్లల ప్యాడ్ వాడతాం కదా, స్కూల్ ఎగ్జామ్స్ కోసం వాడతారు కదండి. అలాంటిదైతే నేను ఒక ప్యాడ్ అయితే ఇట్లా రెడీ చేయించుకున్నాను. ఇట్లా చేయించుకున్న తర్వాత మనం ఒక సైడ్ అయితే మిషన్తో స్టిచ్ చేస్తాను, ఇంకొక సైడ్ వచ్చి చేతితో స్టిచ్ చేయాలి. ఇది చేతితో స్టిచ్ చేసేటప్పుడు మనకి ఇబ్బంది లేకోకుండా ఫాస్ట్గా ఎలా అవుతుందా అని నేనైతే ఇలా పెట్టుకుని ఒక క్లిప్ అనేది పెట్టేస్తాను, కదలకుండా క్లిప్ అనేది పెట్టేసి నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకుని రావడం వల్ల మనకి కింద క్లాత్ అనేది ముడత అనేది రాకుండా ఉంటుంది, నీట్గా ఉంటుంది. స్టిచ్చింగ్ కూడా తొందరగా అయిపోతుంది, చేతి పని అనేది ఫాస్ట్గా స్పీడ్గా అయిపోతుంది ఇలా చేసుకోవడం వల్ల. చూడండి, ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి టైం సేవ్ అవుతుంది, తొందరగా అటు ఇటు జరుపుకోకుండా ఇట్లా నీట్గా చేసుకోవచ్చు. మనం ఆ స్టిచ్ అవ్వగానే మళ్ళీ క్లాత్ని కొంచెం జరుపుకుని నీట్గా ఇట్లా లైన్గా స్ట్రైట్గా చేసేసుకుని మళ్ళీ స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవడం వల్ల మనకి ఫాస్ట్గా తొందరగా అయిపోతుంది హెమ్మింగ్ అనేది. ఇలా చేసుకోవడం వల్ల మనకి తొందరగా అయిపోతుంది. ఇది కనుక మీకు నచ్చితే తప్పకుండా నా వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.